ఏంది కోహ్లీ ఇట్లా చేసినావు? ఈసారి ఆర్సీబీ కాడాలని చాలా ఆశ ఉండే, మొత్తం నన్ను దేకని కూడా దేకలే కదా. నాదే ముందు రాహుల్, గిడ మన పెద్ద మనుషులకి ఎవరు తీసుకోవాలనిపిస్తే గాలని తీసుకుంటారు. గాలనే పట్టుకొని నేను ఆడాలి. నన్ను ఏం చేయమంటావు చెప్పు. అంతేది, ఆర్సీబీకి కప్పు రావాలని నాకు కూడా చాలా నిధి ఉండే. ఇక మళ్ళీ ఇతరు కూడా బిస్కెట్ అవుతుంది. మీకు వచ్చినంత బాధ అయితే పగన్ కూడా రావద్దు చూడు. ఆగో ఇదెక్కడి కథ? ఆర్సీబీకి కప్పు రావద్దని శాపం గిట్లా పెడుతున్నావేంది? శాపం లేదు పాపం లేదు గాని మా ఢిల్లీ టీం చూసినావు ఎట్లుందో. మీద నుండి కింద దాకా మొత్తం పోటుగాలే. మీదికెళ్ళి పగ్గాలు కూడా నాకే ఇస్తారు. ఇక కప్పిడిచి పెడతావా ఎప్పు. కోహ్లీ బ్రో, నిన్న ఒక ముచ్చట అడుగుతా, నువ్వేమనుకో కదా? అరే అడుగువారు ఇతు దాన్నేముంది, ఆయన నువ్వు వద్దంటే ఆగుతావేంది? ఈ రాహుల్ని షాన్ అగ్వహగా ఢిల్లీ ఎత్తుకపోయింది. అట్టెట్లు ఇడిచిపెట్టిరువే. మళ్ళీ యాక్షన్లా పంతుండే అయ్యరుండే, గాలం కూడా తీసుకోగానే పోతురి. ఆఖరికి విల్ జాక్స్ గా పిల్లగాడు పోయిన ఏడాది సగం మ్యాచ్లు గెలిపించిండు. గా పిల్లగాని కూడా తీసుకోపోతురి. ఇక కప్పెట్లా కొడతారు చెప్పు. గిది గిది మాకు కావాలి. అందరికి ఇట్లనే ఫీల్ అవుతుంటే సైలెంట్ గా కప్పెత్తుకుని పోతాం. ఇదేందా ఇది నేను చూడలే. 17 ఏళ్ల నుండి గిదే అవుతుంది. మంచి మంచి దగడు ప్లేయర్లను ఏరి కోరి తీసుకుంటే వాళ్ళు వచ్చి టీంకి గడ్డపార దింపి సల్లగా అంటుర్రు. గందుకే ఇతురి ఎవ్వరు అనుకునే పిల్లలను పట్టుకున్నాం. ఇప్పుడు చూడు ఎంత ప్రశాంతంగా ఉందో. అయినా మీరు అనుకునే ప్లేయర్లం కాదువా, మేము తీసుకున్న ప్లేయర్లను చక్కగా వస్తుంది. మా టీం ఎంత స్ట్రాంగ్ ఉందో. అరే నీ అవ్వ, ఏం ప్లానింగ్ చేసిరువే? దిమ్మదిరి మైండ్ బ్లాక్ అవుతుంది. అన్న నన్ను నమ్మి తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. నువ్వేం టెన్షన్ పడకు, ఇతరు ఎట్లయినా కప్పు మనదే. టెన్షన్ ఏం లేదు తమ్మి, ప్రశాంతంగా ఉండు. నువ్వు నేనే ఓపెనింగ్ చేసేది. నా ఫుల్ సపోర్ట్ నీకే. నువ్వు బాల్కి బౌండరీ కొట్టాలి గంతే, మిగతా నేను చూసుకుంటా. నువ్వు గిట్లా సపోర్టింగ్ ఇస్తే చాలు నాకు. నేనేందో నా కథ ఏందో చూపిస్తా. ఈ సాల్ట్ కొట్టే కొట్టుడికి ఒక్కొక్కరికి బీపీ పెరిగి నరాలు చితికిపోవాలి. అట్లుంటది మనతోని. నువ్వు సూపర్ అతమ్మి. తమ్ముడు కృణాలు, నీ రోల్ ఏందో ఎరికేనా అని చెప్పాలనా? ఏంది కోహ్లీ ఏం మాట్లాడతాను? నువ్వు చెప్పాలా నాకు? ముంబైలో ఉన్న మా తమ్మినోళ్ళు అన్న మీద ఒట్టే చెప్తానా. బ్యాట్తో మోత, బంతితో కోత, గ్రౌండ్ మొత్తం కేక ఉట్టిస్తా. మీ తమ్మినోళ్ళు అన్న అంటే నువ్వే కదవా? అదేదో నీ మీద ఒట్టని చక్కగా చెప్పొచ్చు కదా. అంటే నా స్పిన్ బౌలింగ్ కదా, బాలు ఇట్నుండి అటు అట్నుండి ఇటు గిర్రని తిరుగుతా అన్నట్టు. ప్రాక్టీస్ చేసి చేసి మాటలు కూడా అట్లా తిరుగుతాయి. ఏడ్చినట్టుంది వారం. ఇగో టీమ్ డేవిడ్ ఎక్స్చేంజ్ ఆఫర్లో తీసుకున్నట్టు విల్ జాక్స్ ముంబైకి ఇడిచి మరీ నిన్ను తీసుకున్నాం. ఇక మరి నువ్వేం చేస్తావో ఏమో. నాకు తెలియదా బ్రో నన్ను ఎందుకు తీసుకున్నారో? నేను నిలబడితే చిన్నసారి స్టేడియం ఇంకా చిన్న అవుతుంది. నా బ్యాటు బాలు తగులుతుంది, బాలు బౌండరీ అవతలుంటది. అరే నేను కొడితే సింగిల్స్ కన్నా 6 లేకుంటే అన్న, ఎందుకు పరిచయం అవుతున్నావు? సాలు తమ్మి సాలు, నీ మాటలు ఇంటుంటేనే కడుపు నిండినట్టు అనిపిస్తుంది. అగో ఏంది వైభవి, నువ్వేమో చిన్న పోయి కూర్చున్నావు? ఏం లేదు కోహ్లీ, చాలా దినాలు ఎస్ఆర్హెచ్ నుండి బయటకు వచ్చినా కదా, జరంతా పానవంత ఎట్లా అవుతుంది. హైదరాబాద్ పిల్లగాలను ఎస్ఆర్హెచ్ విడిచిపెట్టినాక జరంతా బాధ అవుతుంది గంతే. అరే గదేం చూసినావు? గీడని స్వింగ్ పతాపం ఏందో చూపి ఆర్సీబీ ఫ్యాన్స్ గుండెల్లో పెట్టుకుంటారు. నువ్వు నీ బౌలింగ్ మీద ఫోకస్ చేయి చాలు. నా బౌలింగ్ గురించి ఏం పరిశాన్ కాకు. ఇన్ స్వింగ్ అవుట్ స్వింగే కాదు, అవసరమైతే అప్ స్వింగ్ డౌన్ స్వింగ్ కూడా ఎత్తా. ఆర్సీబీలోకి రాగానే రక్తం మొత్తం రన్నింగ్ లేసి ఉరికినట్టు ఉరుకుతుంది. ఈ పొద్దు ఓవర్కి ఒకటి ఎగిరిపోవాలి. మిమ్మల్ని చూస్తాంటే రక్తం మొత్తం కుత 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 ఉడుకుతుంది. దీని తల్లి ఈసారి ఎట్లయినా సరే కప్పు కొట్టాలి. మరి మీకేమనిపిస్తుంది? ఈసారి ఆర్సీబీ కప్పు కొడుతుందా కొట్టదా? లైక్ చేసి కామెంట్లలో చెప్పుర్రి. గట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కూడా చేయర్రి.